మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. మీరందరూ బాగున్నారా? ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మరి మనము ఈ యొక్క 40 దినాల ఉపవాస ప్రార్థనలలో మరి చాలామంది సంఘాలు మరి చేస్తూ ఉన్నారు ప్రార్థన. మరి వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ సిలువ శ్రమల పండుగ సమయంలో మనం ఉన్నాం కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఆ వాక్యం మన హృదయంలో దేవుడు మరి నాటి 30 దంతులుగాను 60 దంతులుగాను 100 దంతులుగాను ఫలించాలని చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం మరి జ్ఞాపకం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి యేసయ్యా, నీ పాదాలు కొందనాలు. బిడ్డలందరినీ దీవించండి అయ్యా. బిడ్డల చుట్టూ నీ కంచి వేయండి, కాపుదల దయచేయండి అయా. ఈ యొక్క ప్రభా గుడ్ ఫ్రైడే అయా దినంలో నాయన బిడ్డలందరితో మాట్లాడండి ప్రభా. అయా ఈ గుడ్ ఫ్రైడే నాయన తండ్రి అయా ఈస్టర్ పండుగల మధ్యలో ప్రభా బిడ్డలు అయా అదిగో తండ్రి నీ స్తోత్రాలు ఎంతోమంది ఉపవాస దినం ప్రకటించుకొని అయా వారికి ఉన్న ప్రతి సమస్యను బట్టి నిన్ను వేడుకుంటూ ఉండగా ప్రభా ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబంలో రక్షణ అయా, వారి కుటుంబంలో నాయన ఆత్మ బలము విశ్వాసము బిడ్డలందరికీ మీరు దయచేయమని, మహిమ ఘనత ప్రభావములు పరలోకులు మీరు పొందుకోమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇక్కడ వాక్యాన్ని మనం తేటతెల్లంగా ధ్యానం చేసుకున్నట్లయితే మరి పస్కా పండుగకు దేవుడు 6 దినములు ముందే ఆ యొక్క బెతనియా ప్రాంతానికి వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. 6 దినముల ముందే ఆ యొక్క శిష్యుల దగ్గరికి యేసుప్రభు చేరుకున్న తర్వాత వారితో చాలా విషయాలు మాట్లాడుతూ ఒక మాటను మరి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. అది చూస్తే మత్తయి సువార్తలో ఆ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవచ్చు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 26వ అధ్యాయము 2వ వచనం. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చునని, అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగించబడునని మీకు తెలియనని చెప్పెను. ఇక్కడ చూసినట్లయితే మరి ప్రభు యొక్క వాక్యం 2 దినములైన పిమ్మట మరి పస్కా పండుగ వచ్చినని, యేసుక్రీస్తు సిలువ వేయబడునని యేసు ప్రభువే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో మరి చూస్తే మనం కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో మరి ప్రభు సెలవిస్తున్నాడు, సిలువను గురించిన వార్త నశించే వారికి వెరితనమును, మరి జీవింపబడుతున్న వారికి గొప్ప శక్తి అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సిలువను గురించి యేసు ప్రభు ముందుగానే శిష్యులతో చెప్పుకుంటా ఉన్నాడు. ఇప్పుడు మనం కూడా కుటుంబంలో ఉన్న మనము ఏం చేయాలంటే ప్రభువుని ఆ సిలువ ధ్యానాలు మనము ధ్యానం చేసుకోవాలి. ఎందుకయ్యా అంటే మరి సిలువను గురించిన వార్త అది విన్న వారికి మరి నశించే వారికి ఏమి ఎరితనం అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. చాలామంది మరి ఈ విషయాలు అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే సిలువను గురించి 40 దినాలు వారు ఉపవాసం ఉన్నప్పుడు చాలామంది ఎగతాళి చేస్తూ ఉంటారు. చాలామంది మరి ఆ ఉపవాస దినాలు ప్రకటించడం ఏంటి, లేకపోతే ఈ 40 దినాలైనా మనం ఉపవాసం చేసేది, ఇంకా రోజు దేవుడు మనకి యేసయ్య కాదా అని అడుగుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, మంచిదే, ప్రతిరోజు నువ్వు క్రమం కలిగి ప్రార్థన చేయటం మంచిదే. కానీ ప్రభు ఏమంటున్నాడంటే ఒక 2 దినాల్లో మరి యేసు ప్రభు సిలువ వేయబడుతున్నాడని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయన సిలువ వేసేటప్పుడు ముందుగా యేసు ప్రభు అక్కడే మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 36వ వచనం కాడ నుంచి మనం ధ్యానం చేసుకున్నట్లయితే యేసు ప్రభు ప్రార్థన చేసుకోవటానికి గెత్సేమనే తోటలోకి వెళ్తూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలు, ఎందుకంటే ఆయన అంటాడు, మీరు శోధనలో పడకుండా నిమిత్తం మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటాను. మనకు కూడా శ్రమ వచ్చినప్పుడు, మనం కూడా శోధనలో పడే ముందు మనం కూడా ఏం చేయాలంటే మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ఈ సిలువ మనకి ఏం నేర్పిస్తుందంటే ఈరోజు ఒకటి ప్రార్థన. యేసు ప్రభు కూడా సిలువలో మొదటి మాట ప్రార్థన మరి రూపంలోనే ఆయన పలుకుతూ ఉన్నాడు. తండ్రి, వీరేం చేయుచున్నారో వీరు వెరుగురు గనుక వీరిని క్షమించుము అని తండ్రికి యేసయ్య ప్రార్థన చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం కూడా ఈ సిలువను గురించి జ్ఞాపకం చేసుకునేటప్పుడు ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. మరి ఎలాంటి ప్రార్థన జీవితం కలిగి ఉండాలంటే గెత్సేమనే తోటలో యేసు ప్రభు ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు.
ఎలా కలిగి ఉన్నాడంటే ఆయన పడబోయే శ్రమ లేకపోతే శోధన, ఆ యొక్క సిలువ శ్రమ ఎదురవుతుందని తెలిసి మన ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చాలామంది శోధన వచ్చేటప్పుడు మరి పారిపోవటము, లేకపోతే శోధన వచ్చేటప్పుడు శోధనకు నిలబడలేక మరి ఉక్కిరి బెక్కిరి అయిపోవటము, లేకపోతే శోధనలో వారి జీవితాల్లో ప్రియ దేవుని బిడ్డలారా మరి భక్తిలో నుండి తొలగిపోవటము చేస్తూ ఉంటారు. కానీ మనకి శోధన వచ్చినప్పుడు దేవుడు చెప్తున్నాడు, మీరు శోధనను ఏం చేయాలంటే పడకుండాన్నట్లు మెలకువగలిగి ప్రార్థన చేయండి అంటా ఉన్నాడు. ఈ సిలువను గురించి ధ్యానం చేసుకుంటే మనము చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన చేయాలి. దేవుడు ఎంతగా దూరంగా వెళ్ళి శిశువులను ఒక చాట ఉంచి దూరంగా వెళ్ళి ఆయన కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన చెమట రక్తం బిందువుగా మారు వరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ఉన్న పరిస్థితిని బట్టి దేవునికి, అయ్యా నీ చిత్తం ఏంటి, ఇదిగో ఈ గిన్నె నీ చిత్తమైతే నా యొద్ద నుండి తొలగించుము అని ప్రార్థన చేస్తున్నాడు. ఆయనను నీ చిత్తమే జరగనిమ్ము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఆయన ఒకటి శోధనలో పడకుండాన్నట్లు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం కూడా ఈ సిలువ పండుగ దినాల్లో మనం కూడా చేయాల్సింది ఏంటంటే ప్రార్థన. మన బిడ్డలు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన రక్త సంబంధులు, స్నేహితులు కావచ్చు, అయ్యా నా బిడ్డలు ఏ ఒక్కరు శ్రమల్లో పడకుండా, ఒకవేళ శ్రమల్లో పడుతున్నా కూడా ఆ శ్రమల నుండి అయ్యా బిడ్డలు జయించులాగా కృపదయచేయమని మనం కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేసేవారుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆయన అంటున్నాడు, ముందుగానే చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నేను 2 దినాల్లో యేసు ప్రభు సిలువ వేయబడతాడని చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు శిష్యులతో కూడా చెప్తా ఉన్నాడు, మీరు శోధనలో పడుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటున్నాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎంతమంది మనం ప్రార్థన చేసుకుంటున్నాం, ఎంతమంది ఈ సిలువ ధ్యానాల్లో పాల్గొంటూ ఉన్నాం, ఎంతమంది ప్రభు దగ్గరగా మరి ఉపవాసం అనగా ప్రభువుకు దగ్గరగా ఉండటం, లేకపోతే ఉపవాసం అనగా ప్రభువుతో నివాసం చేయటం ఎంతమంది చేస్తున్నారో నాకైతే తెలియదు. కానీ ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగలిగి ప్రార్థన చేయమని దేవుని యొక్క వాక్యం అంటా ఉంది. కొంతమందికి సిలువను గురించి వార్త వెరితనంగా ఉన్నది, వాళ్ళు నశించిపోతారని బైబిల్ చెప్తుంది. ఇంకొక మాట చెప్తే, ఆ వార్త తెలిసిన మరి దేవుని సేవకులకి లేకపోతే భక్తులకి జీవము అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఈరోజు మనం చేయాల్సింది ఏంటంటే శోధనలో ప్రవేశించుకున్న ప్రార్థన చేయాలి. పేతురు అంటాడు, ప్రభువా మా ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనంగా ఉందయ్యా అంటారు. చాలామంది ఉపవాసం ఉండి వారి జీవితాల్లో నీరసించిపోయి, లేకపోతే హుషారు లేక చాలామంది ఎట్లా ఉంటారంటే ప్రార్థన చేయలేక కూడా పడుకొని నిద్రపోతూ ఉంటారు అనమాట. అట్లా కాదు, కానీ మనం సిలువను గురించి ధ్యానం చేసుకునేటప్పుడు ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ప్రార్థన జీవితంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన ఏం చెప్తున్నాడంటే, నీ చిత్తము ఏ రీతిగా జరగాలో ఆ రీతిగా జరిగించు ప్రభువా అంటున్నాడు. మనుషులందరము దేవుని నమ్ముకున్న తర్వాత ఉపవాసం ఉండేటప్పుడు, లేకపోతే సిలువను గురించి మనం ధ్యానాలు చేసుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని చిత్తం ఏంటి, ఎలా ప్రార్థన చేయాలి అనేది మనం నేర్చుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఉపవాసం ఉన్నప్పుడు ఉపవాస ప్రార్థన ఎలా చేయాలో యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో కొన్ని విషయాలు దేవుడు మాట్లాడాడు మనతోటి. ఎందుకంటే మీరు గుద్దులాడుతూ కక్షలు పెట్టుకొని మీరు కుటుంబాలతో సమాధానం లేకుండా కొంతమంది ఉపవాసం ఉంటారంట, కొంతమంది వ్యాపారం చేస్తూ ఉపవాసం ఉంటారంట, కొంతమంది ఆలోచించినట్లయితే వారి జీవితాల్లో మరి ఇతరులని పని వాళ్ళని శోధిస్తూ ఉపవాసం ఉంటారంట. మరి మనం ఎలా ఉన్నాం ఈరోజు ఉపవాసం? ఆలోచించినట్లయితే ఎలాంటి ఉపవాసం దేవుడు కోరుకుంటున్నాడు మన జీవితంలో అంటే తండ్రి చిత్తము అంటే ఈ ఉపవాసం ఉండే విషయంలో కూడా తండ్రి చిత్తం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ముందుగానే మనం ఉపవాస దినాలు ప్రకటించుకోబోయి ముందుగానే, అయ్యా ఇదిగో నా కుటుంబంలో ఈ పరిస్థితి ఉన్నది, లేకపోతే నా జీవితంలో ఈ పరిస్థితి ఉన్నది, లేకపోతే నా సంఘంలో ఈ పరిస్థితి ఉన్నది, మరి మాకు కావాల్సిన మనుషులకి ఈ పరిస్థితి ఉన్నది, ఈ పరిస్థితిలో నుండి విడిపిస్తావని నేను ఉపవాసం ఉంటున్నాను ప్రభా, లేకపోతే ఈ మనిషికి దెయ్యం ఉన్నది, ఈ దెయ్యం నుండి విడిపించు ప్రభా అని కొంతమంది ఉపవాసాలు ఉంటారు. కొంతమంది పరిస్థితులు, కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, వాటి కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. అదే దైవ చిత్తమని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆలోచించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఉపవాసం అంటే ఏంటో యెషయా గ్రంథం మనం చూస్తే అర్థమవుతూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించినట్లయితే మనం ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటే ఉపవాసం తండ్రి చిత్తము
మరి చేయాలని దేవుని యొక్క వాక్యంలో మన దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన ఎలాంటిదంటే తండ్రి చిత్తం వలన. అందుకే ప్రభు అంటాడు, నేను నా ఇష్టాను ప్రకారం రాలేదు కానీ తండ్రి నన్ను పంపితే నేను వచ్చానని యోహాను సువార్తలో 6:33 కూడా దేవుడు సెలవిస్తూ ఉంటాడు. ప్రియదు 38వ వచనం కావచ్చు, 36 ఆ వచనాలు మనం చదువుకున్నట్లయితే దేవుడు అక్కడ సెలవిస్తూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాలను మనం ఆలోచించినట్లయితే ఆ తండ్రి చిత్తంలో మనము ఈ యొక్క గుడ్ ఫ్రైడే సిలువ పండుగ దినాలు మనం ధ్యానంలో ఉంచాలి. ప్రియ దేవుని బిడ్డలారా, రెండవది ఆయన అంటాడు, మీరు శోధనలో ప్రవేశించినట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. రెండవ ప్రార్థన ఆయన చిత్తంలో మనం చేయాలి. రెండవ ప్రార్థన మెలకువగా ఉండి చేయాలి. మెలకువగా ఉండటం అంటే ఏంటి అనేది మనం ఆలోచిస్తే మనం అనుకుంటాం, రాత్రిపూట నిద్రపోయేటప్పుడు మెలకువగా ఉండాలి అనుకుంటాం, లేదా రాత్రిపూట మనం నిద్రపోకుండా ఉండాలేమో అనుకుంటారు చాలామంది. మెలకువగా ఉండటం అంటే ఏంటంటే బుద్ధి లేని కన్యకలు బుద్ధి కలిగిన కన్యకల గురించి చెప్తూ ఆయన అంటాడు, ఆయన రాకడ స్వరం, పెళ్లి కుమారుడు స్వరం వినగానే వారందరూ కునికి నిద్రించారని వాక్యంలో మనం చూస్తాం. అందరూ కునికి నిద్రించారు. అందుకే కునికి నిద్రించారు అంటే వారి దగ్గర ఏమైపోయిందంటే దివిటీల్లో మరి ఆ యొక్క నూనె అయిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, నూనె అనగా ప్రార్థన. అంటే మన జీవితాల్లో కూడా ప్రభు రాకడ వచ్చే వరకు మనం ఏం చేయాలంటే ఎడతెగక ప్రార్థన చేసే వరకు ఉండాలి. అపోస్తుల కార్యంలో ఏం రాయబడ్డదంటే, మీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసం అందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయటం ఎందును వెడతెగక ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. చాలామంది ఇదిగో ఈ 2 రోజులు ప్రార్థన చేస్తే బాగుండలే, అది ఈ 40 దినాలే మనం ప్రార్థన చేస్తే బాగుండలే అనుకుంటా ఉంటారు. కాదు కానీ ప్రతిరోజు మనం 3 పూట్ల ఆహారం తీసుకున్నట్లే మనం దేవుని దగ్గర 3 పూట్ల మోకరించి ఆయన చిత్తమేంటో మనము ఆయన చిత్తానుసారంగా నడుస్తూ ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. యేసయ్య కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేశాడు. ఏ మెలకు అంటే ఆయన మీదకి వస్తున్న శ్రమను ఆయన గ్రహిస్తూ ఉన్నాడు. అయ్యా, నీ చిత్తమైతే ఇట్లా జరగనిమ్ము, లేకపోతే నీ గిన్నె నా ఎద్దు నుండి తొలగించము. ఆ గిన్నె ఏంటంటే శ్రమలు, లేకపోతే ఆ సిలువ శ్రమను ముందుగా చూస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథం 33:3 కూడా అంటారు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చాను, గూఢమైన సంగతులు, గ్రహింపలేని గొప్ప సంగతులు నీకు తెలియజేస్తానని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మెలకువగా ఉండటం ఏంటంటే ముందు రాబోతున్న ఆ యొక్క ఆపద కావచ్చు, ముందు రాబోతున్న శ్రమ కావచ్చు, ముందు రాబోతున్న శోధన కావచ్చు, మనం గ్రహించాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి దేవుని దగ్గర. ఎలాంటి ప్రార్థన అంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలని దేవుని వాక్యం సెలవిస్తాం. ఈ గుడ్ ఫ్రైడే దినాల్లో, సిలువ పండుగలో మనం మనము చేయాల్సిన పని ఏంటంటే మెలకువతో ఉండాలి. ఎలాంటి మెలకు అంటే మన మీదకి ఏ శ్రమ వస్తుందో, లేకపోతే మన మీదకి ఏ ఆశీర్వాదం వస్తుందో మనం ప్రార్థన చేసేటప్పుడు కనిపెట్టుకొని ప్రార్థన చేసేవారిగా ఉండాలని ప్రభు చిత్తంలో రాయబడి ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయనే చెప్తున్నాడు, అయ్యా 2 దినాల్లో మరి ఆ సిలువ వేయబడుతుంది, మరి ఈ యేసు ప్రభుని అప్పగించబోతున్నారని ప్రభు దేవుడే వాళ్ళకి ఆ శిష్యులకు చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనం ఎలా ఉన్నాం? ఈరోజు ప్రార్థన కలిగి ఉన్నామా? ప్రార్థన జీవితం కలిగి ఉన్నామా? ఆ ప్రార్థన జీవితంలో తండ్రి చిత్తం ఎరుగుతూ ఉన్నామా? ఆ తండ్రి చిత్తంలో మెలకువ కలిగి ఉన్నామా? దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, రెండో విషయాన్ని మనం చూస్తే ప్రభుతో మనం చూస్తే ఆయన ఒకటి గెత్సేమనీలో ప్రార్థన చేసి శోధన ఎదుర్కొన్నాడు. రెండోది ఆ శిష్యుడు అయినటువంటి ఇస్కరియోతు యూదా ఆయనను ముద్దు పెట్టుకొని ఆయనను అప్పగించడానికి వస్తున్నాడని తెలుసు యేసు ప్రభుకి. రెండోది ఆయన శిష్యులందరూ యేసు ప్రభులాగే ఉండటం వల్ల అక్కడ వచ్చినటువంటి భటులందరికీ తెలియకపోయినా కూడా ఆ ఇస్కరియోతు యూదాకి ఆ యేసు ప్రభు అంటే ఇతడే అని ముద్దు పెట్టుకొని చూపించాడు. కాబట్టి అది కూడా ఆయనకి తెలుస్తుంది. అంటే మరణానికి వాళ్ళు అప్పగించడానికి గడ్డపారలు, గడియలు, అన్ని మరణాయుధాలు దేవుని దగ్గరికి తీసుకొని వచ్చారు. అప్పుడు యేసుప్రభు అంటాడు, ఇదిగో నేను యేసుప్రభుని, మీరు నన్ను పట్టుకోవటానికి యుద్ధ ఆయుధాలు కావాలనా, లేకపోతే ఈ యొక్క ఆయుధాలు నాకు అవసరమా అని ప్రభు అడుగుతా ఉన్నాడు వాళ్ళని. అంటే దాని అర్థం ఏంటంటే మరణానికి ఎదురు నిలబడిన యేసుక్రీస్తుని మనం చూస్తున్నాం ఇక్కడ. ఒకటోది మరణాన్ని చూసిన యేసు ప్రభుని మనం చూసాము, ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండి ఆయన ఆ యొక్క ప్రభుతో మాట్లాడుతున్న విషయాలు మనం చూస్తున్నాం. రెండోది మరణానికి ఎదురుగా నిలబడ్డ యేసుక్రీస్తుని మనం చూస్తూ ఉన్నాం.
వారు పట్టకెళ్తారు అనే సంగతి యేసు ప్రభువుకు తెలుసు. అయినా కూడా ఎదురు నిలబడి ఆ యేసుని నేనే, మీరు నన్ను పట్టుకోండి అంటా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా భక్తి చేస్తున్నాం, ప్రార్థనకి వెళ్తున్నాం, మరి మన జీవితాల్లో కూడా తండ్రి చిత్త ప్రకారం ప్రార్థన చేస్తున్నాం. అయినా కూడా కొంతమంది శోధన వచ్చినప్పుడు మరి దాక్కుండే పరిస్థితిలో ఉంటారు. లేకపోతే మన జీవితంలో ఆ శోధన వచ్చినప్పుడు ఎదురు నిలబడలేక పడిపోయి ప్రభువుని దూషిస్తూ ఉంటాం. లేకపోతే పడిపోయి ఏం చేస్తుంటామంటే ప్రజలని తిడుతూ ఉంటాం. మరి ప్రభు చూసినట్లయితే అవన్నీ చేయలేదు ప్రియ దేవుని బిడ్డలారా. ప్రభు ఇదిగో నేనే ఆ యేసుని అని ఆయనకు అప్పగించుకున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. లేఖనాల్లో ఉన్నది యేసు ప్రభుని వాళ్ళు వచ్చి వాళ్ళే మరణశిక్ష వేయలేదు, కానీ యేసు ప్రభువే తనకు మరణశిక్షకు అప్పగించుకున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఆలోచించండి, ఆ సిలువను గురించిన వార్తను మనం ఈరోజు వింటూ ఉన్నాం. ఒకటి, మన జీవితంలో ప్రార్థన, దేవుని చిత్తము, మెలకువగా ఉండటం నేర్చుకోవాలి. రెండోది, యేసు ప్రభు మనకు నేర్పిస్తున్న విషయం ఏంటంటే ఆ యేసుని నేనే అంటున్నాడు. ఎందుకని? ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఈ లోకానికి వచ్చింది ప్రతి పాపాలను రక్షించడానికే. మత్తయి సువార్త 1:21లో మనకు రాయబడ్డది, ప్రతి వారి పాపములను ఆయనే రక్షించునని మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. మన పాపాలను ఏ సబ్బుతో కడుక్కుంటేనే పావు ప్రియ దేవుని బిడ్డలారా. మన పాపాలు మరి సోపుతో కడుక్కుంటే పావు ప్రియ దేవుని బిడ్డలారా. మనం హిమం కంటే తెల్లగా మారాలి అంటే యేసు ప్రభు రక్తంలో కడగబడాలి, రక్షించబడాలి. అప్పుడే పరలోక రాజ్యం అని ప్రభు సెలవిచ్చి ఉండగా ఆ బాప్తీసం తీసుకునే విషయంలో మనము ఎంత పరిశుద్ధంగా ఉండాలో ప్రభు నేర్పిస్తూ ఉన్నాడు. ఆయన మరణానికి అప్పగించుకుంటూ ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, దాని అర్థం ఏంటంటే మన నిమిత్తమే ఆయన సిలువకు అప్పగించబడ్డాడు. బైబిల్లో యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో కొన్ని విషయాలు రాయబడ్డాయి. అయ్యా, నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నది. ఎందుకు ఆయన మన నిమిత్తం ఆయన సిలువకు అప్పగించుకున్నాడు చూస్తే, ఒకటి, పాపములో నుండి విడిపించడానికి అప్పగించుకున్నాడు. రెండు, ఆయన చూసినట్లయితే మన స్వస్థత కొరకు దేవుడు అప్పగించుకున్నాడు. చాలామంది స్వస్థతల విషయంలో నమ్మరు. అయ్యో, వాళ్ళు అక్కడ స్వస్థత జరుగుతుంది, నిజమేనా అబద్ధమా అని ఆలోచిస్తూ ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారా. కాదు కానీ యేసు ప్రభువులో స్వస్థత ఉన్నది. యేసు ప్రభువులో ప్రియ దేవుని బిడ్డలారా చూస్తే ఆయనే మనల్ని స్వస్థపరచడానికి ఆయన మరణానికి అప్పగించుకున్నాడు. మన పాపాల నుండి రక్షించడానికి ఆయనే ప్రభువే మన సిలువకి అప్పగించుకున్నట్లు మనం చూస్తున్నాం. మన జీవితాల్లో కూడా శ్రమ వస్తుందని, మన జీవితాల్లో కూడా శోధన ఎదురవుతుందని యేసు ప్రభు దగ్గరికి రావటం మానుకోకుండా ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో శోధన వచ్చినా, శ్రమ వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మన జీవితంలో యేసు ప్రభు ఏ రీతిగా ప్రతి మనిషి కొరకు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు ఆయన ఏ రీతిగా చనిపోయాడో, ఏ రీతిగా ఆయన ప్రియ దేవుని బిడ్డలారా మరణానికి అప్పగించుకున్నాడో, మరణానికి ఎదురు నిలబడ్డాడో, మనం కూడా ఈరోజు మరణానికి ఎదురు నిలబడేవారిగా ఉండాలి. ఎందుకంటే బైబిల్లో ఒక మాట రాసింది, మరి నన్ను ఎవరైతే ప్రజలు ఎదుట ఒప్పుకుంటారో, ఎవరైతే సిగ్గుపడరో, ఎవరైతే ప్రియ దేవుని బిడ్డలారా నా కొరకు ప్రభు నిమిత్తం చనిపోతారో వారు మరణాన్ని రుచి చూడరు అని బైబిల్లో చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. ఆలోచించండి, దేవుడు ఎంత మేలు మనకు చేశాడంటే ఆయన మరణానికి ఎదురు వెళ్ళిపోయాడు. ప్రియ భూలోకంలో మరణం అని మనిషి ఏం చేస్తున్నాడంటే భయపడుతూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మనము ఆ మరణం విషయంలో పునరుద్ధానం, యేసుక్రీస్తు ఏ రీతికి పునరుద్ధానమే తిరిగి లేచాడు, ఆ రీతికి మనం లేయటానికి ఆయన ఏం చేశాడంటే మరణానికి తనకు తానే అప్పగించుకున్నాడు. ఈరోజు అప్పగించుకొని సిలువలో ఆయన వేలాడుతూ 7 మాటలు పలికినటువంటి రోజును కూడా మనము మరుసటి దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలం. ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రభు మనతో సెలవిస్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా ఆయనే మరణానికి అప్పగించుకున్నాడు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? ఈరోజు నీవు ఈ లోకంలో మరి మోషే అంటున్నాడు, ఈ లోక శ్రమలు ఆయన అంటాడు, ఈ లోకంలో మరి నేను ఈ తుచ్చమైన శ్రమలకు నేను పాత్రుని కాదు, కానీ ప్రభు నిమిత్తము నేను శ్రమ పొందటానికని సిద్ధమని మోషే ధనాన్ని, తన సుఖాన్ని వదిలిపెట్టుకొని ఇశ్రాయేలుతో శ్రమ పట్టడానికి వెళ్ళిపోయాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఇహలోక మాలిన్యము ఆయనకు అంటకుండా మోషే ఏం చేశాడంటే క్రీస్తు పిల్లలతో శ్రమ అనుభవించడానికి ఆయన పక్కకు వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. యేసు ప్రభు కూడా మన నిమిత్తం మనం పాపం నుండి విడుదల పొందటానికి, మనం స్వస్థపరచబడటానికి, మనం మరణం నుండి విడిపించబడటానికి, అపవాది నుండి గెలవటానికి, పరలోకంలో మనం నిత్యానందంలో ఉండటానికి ప్రభు ఏం చేశాడంటే సిలువకు తనకు తానే మరణం కొరకు అప్పగించుకున్నాడు. ఆలోచించినట్లయితే
మనం ఎలా ఉన్నాం ఈరోజు? మన పరిస్థితి ఎలా ఉన్నది? అయ్యా నేను కూడా ప్రభా, ఇదిగో నాయన, ఇదిగో నీ సిలువ కొరకు నేను అప్పగించుకున్న అనుభవం దయచే. నీ సిలువ నీడలో నేను ఉండే భాగ్యాన్ని దయచే. నీ సిలువ సాటున నేను బ్రతికే భాగ్యాన్ని నాకు దయచే. పరిశుద్ధ ఆత్మదేవ, మీరే నాకు సహాయం చేయి ప్రభు అని మోకరించి ప్రభువుని మనం ఏం చేయాలంటే ఆయన సిలువకు మనం అప్పగించుకున్నట్లయితే నిజంగా మన జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటి దేవుని చిత్తములో మనం నడుస్తాం, మెలకువ కలిగి ఉంటాము. ఇంకా మనం చూస్తే ఆ సిలువకు మనం అప్పగించుకున్న మరణానికి మనం అప్పగించుకున్నట్లయితే మరణం మనల్ని ఏమి చేయలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మరణానికి మనం అప్పగించుకున్నట్లయితే పాపం నుండి విడుదల పొందుతాము. మరణానికి మనం అప్పగించుకున్నట్లయితే మరి ఆ శ్రమల నుండి మరలా పరలోకంలో నిత్యానందంలో ఉంటాము. ఆ మరణానికి యేసు ప్రభులాగా మనం కూడా ఆయన మోడల్, ఆయన మాదిరి కలిగి జీవించినట్లయితే మరి మూడో దినం ఆయన ఏ రీతికి తిరిగి లేచాడో ఆ రీతిగా రాకడలో ఆయన వచ్చినప్పుడు మనమందరం తిరిగి లేయడానికి దేవుడు కృప చూపిస్తాడు. కాబట్టి అట్టి కృప మన బిడ్డల మీదను మన మీదను దేవుడు ఆయన కృప మన మీద చూపించి ఆయన కృప వెంబడి కృప మనకిచ్చి మనకి ఆ దేవుని రాజ్యంలో మనల్ని వారసులు ఉంచాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుందాం. తండ్రి నీ స్తోత్రాలు. బిడ్డలందరినీ దీవించండి అయా. ఈ సిలువ పండుగ దినముల్లో బిడ్డల్ని అయా మీరు ఉపవాసం నుంచి ప్రార్థన చేస్తుండగా ఆ బిడ్డలకు నాయన దీవెనలు మీరు దయచేయమని, అయా ఆ బిడ్డలకు నాయన ఆశీర్వాదాలు మీరు దయచేయండి. కుటుంబాలను దీవించమని, సంఘాలను దీవించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక పాట పాడుకొని ప్రభువుని మహిమపరుచుకుందాం. ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, నీ కోసమే నా కోసమే కలువరి పయనం, ఈ కలువరి పయనం, కలువరి పయనం, ఈ కలువరి పయనం, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, ఏ పాపము ఎరుగని నీకు ఈ పాపలోకమే సిలువ వేసిందా, ఏ నేరము తెలియని నీకు అన్యాయపు తీర్పునే ఇచ్చేందా, మోయలేని మ్రానుతో భూమి పైన ఉమ్ములతో నడవలేని నడకలతో తడబడుతూ పోయావా, సోలివాలి పోయావా, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, నీ కోసమే నా కోసమే కలువరి పయనం, ఈ కలువరి పయనం, కలువరి పయనం, ఈ కలువరి పయనం, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, జీవజలములు మాకు ఇచ్చావు, చేదు చిరకను నీకు ఇచ్చాము, జీవ కిరీటం మాకు ఇచ్చావు, ముళ్ళ కిరీటం నీకు పెట్టాము, మా ప్రక్కన ఉండి మమ్ము కాపాడుచుండగా నీ ప్రక్కల బల్లెముతో గ్రొక్కపోటు పొడిచి తిని. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని వేడుకున్నావా పరమ తండ్రి, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, నీ కోసమే నా కోసమే కలువరి పయనం, ఈ కలువరి పయనం, కలువరి పయనం, ఈ కలువరి ప్రయాణం, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శాంతికి దూతగా, ప్రేమకు మూర్తిగా, ఆశల జ్యోతిగా
మరియకు సుతునిగా శాంతికి దూతగా